మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని 99 సార్ట్ అవుట్ చేసుకొని, అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ, అలా అని చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నాడు. అన్ని వారాలు ఎమోషనల్ గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. ఇద్దరు టాప్ 5 లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ. నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది ఎవరు బిలీవ్ వాళ్ళు నేను బిలీవ్ చేసే కాబట్టి చేస్తాను. అండ్ సంజన గారు బిలీవ్ చేసే కాబట్టి చెప్పిన అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుడు నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా మంచిగా జరిగింది. మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళి నేను జనాల్ని నవ్వించాలనే ఉద్దేశం. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకుని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాలు ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడగానే స్క్రీన్ లో చూడగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్ గా కనపడాలి, డిఫరెంట్ గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తుంటూనే ఒక జతలు లుంగీలు అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి అది దాని గురించి అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్ లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్ లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసి కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసి వండుకుండేవాడిని, వాళ్ళతో కలిసి పని క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళు ఏదైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాట ఉండేది, అంటే చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్క వారిలో తొందరగా తప్పులు ఎత్తికే క్యారెక్టర్ కాదు నాకు. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎత్తికేవాడిని కాదు ఎవరిలో. సర్లే మనవులే కదా, ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్ అప్ అయింది.